హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి 4th పారాడిమ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. బోత్ ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉందండి. ఈ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే కరియర్స్లో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు కదా, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 02/2025 అని చెప్పి ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇందులో ఉన్న పొజిషన్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే ఇదిగోండి ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్ అనేది హిందీ, ఇంగ్లీష్ రెండు లాంగ్వేజ్లో ఉందండి. మీరు చూసి కంగారు పడాల్సిన అవసరం లేదు. పేజ్ నెంబర్ 14 నుంచి మీకు ఇంగ్లీష్లో నోటిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చాడు 02/2025. ఏ పోస్టులకు వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అప్లై చేయమని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ ఏంటంటే మీకు ఉమెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. మంచి ప్యాకేజ్ అండ్ అలానే మంచి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో అందరూ కూడా మిస్ చేయకుండా అందరూ కూడా అప్లై చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇంపార్టెంట్ డేట్స్ అండి. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది May 28 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ June 17 వరకు ఉందన్నమాట. అండ్ ఈ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశాడు ప్రొఫైల్ అంతా కూడా. మీరు కావాలంటే ఇదంతా కూడా రెడీ చేయొచ్చు. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మనం ఆల్రెడీ చెప్పాను కదా, 2 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇందులో చూసుకుంటే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో మీకు 3 కేటగిరీస్ ఉన్నాయండి. జనరల్ ఒకటి, అలాగే ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఒకటి, అండ్ అలానే స్టోర్స్ అండ్ పర్చేస్ 3 కేటగిరీస్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో ఉన్నాయి. టోటల్గా అన్ని కలిపి మీకు 4 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. కేటగిరీ వైజ్ ఇక్కడ డివైడ్ చేసి ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు 28 ఇయర్స్ అండి మ్యాక్సిమం ఏజ్. దీంతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. అండ్ పే స్కేల్ చూసుకుంటే మీకు ఇక్కడ 19,900 నుంచి 63,200 మీకు ఈజీగా గ్రాస్ శాలరీ పర్ మంత్ 38,483 ఉంటుందండి. దీంతోపాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ విషయాలకు వస్తే 10+2 ఆర్ 12 ఇట్స్ ఈక్వలెంట్ అని అడిగాడు. అంటే ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా సరే మీరు ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. దీంతోపాటు మీకు టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా ఇంకో కేటగిరీ పొజిషన్ చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. ఈ జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసుకుంటే 2 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ఒకటి, ఓబీసీ ఒకటి అనమాట. దీనికి చూసుకుంటే మీకు ఏజ్ అనేది 27 ఇయర్స్ బిలో ఉండాలి. ఓకేనా. పే స్కేల్ చూసుకుంటే 25,500 నుంచి 81,100 అంటే ఈజీగా మీకు గ్రాస్ శాలరీ 44,523 వరకు ఉంటుంది. అండ్ దీనికి కూడా సేమ్ అండి, 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. దీనికి కూడా ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా సరే మీరు అప్లై చేయొచ్చు. బట్ దీనికి మాత్రం స్టెనోగ్రఫీ వచ్చి ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు ఏదైతే జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్కి అప్లై చేస్తున్నారో అందులో మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో జనరల్, F&A అండ్ S&P 3 కేటగిరీ పొజిషన్స్ ఉన్నాయి కదా, దానికి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. దేనికి ఫస్ట్ ప్రియారిటీ, దేనికి సెకండ్ ప్రియారిటీ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వాలి మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు. అండ్ మీకు జాబ్ రిక్వైర్మెంట్, జాబ్ ప్రొఫైల్ కూడా ఇక్కడ ఇచ్చాడు. అది కూడా మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అంతా కూడా ఆఫీస్ వర్కే ఉంటుందండి అన్ని పొజిషన్స్కి కూడా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు జనరల్ ఇన్ఫర్మేషన్లో మీకు బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ సివిల్ సర్వీస్ ఎంప్లాయ్కి ఉండే ప్రతి బెనిఫిట్స్ ఉంటాయండి. మంచి బెనిఫిట్స్తో కూడిన ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. ఇక్కడ అన్ని కూడా ఇచ్చాడు. డేఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ అండ్ అలానే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉండే అన్ని అలవెన్స్లు ఉంటాయని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడు. దీంతోపాటు మెడికల్ ఎక్స్పెన్సెస్ మీకు, మీ డిపెండెంట్స్కి, లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఇలా అన్నీ ఉంటాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ అన్నీ కూడా మీకు అప్లికేబుల్ అవుతాయి అనమాట. ఇది ఒక బెస్ట్ జాబ్ ఆపర్చునిటీ. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు పోస్టింగ్ అనేది బెంగళూరులో ఉంటుందంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఇంకోటి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే అప్లికేషన్ ఫీజు 100 రూపీస్, నాన్ రిఫండబుల్ 100 రూపీస్ పే చేయాలి. ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉందంటే SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలానే ఉమెన్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 100 రూపీస్ పే చేయాలన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే క్రూషియల్ డేట్ ఏది అంటే లాస్ట్ డేట్ అనమాట.
జూన్ 17th లోపే మీకు అన్నీ కూడా క్యాలిక్యులేట్ అవుతాయి. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు ఎగ్జామినేషన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే హిందీలో రాస్తారా? ఇంగ్లీష్‌లో రాస్తారా? అండ్ అలానే ప్రొఫిషియన్సీ టెస్ట్ హిందీలో అటెండ్ అవుతారా? ఇంగ్లీష్‌లో అటెండ్ అవుతారా? అనేది కంపల్సరీగా మీరు ఫిల్ చేయాలి. అది మర్చిపోకుండా. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ అండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కి అయితే 28 ఇయర్స్ మాక్సిమం ఏజ్. అండ్ అలానే జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి అయితే 27 ఇయర్స్ మాక్సిమం ఏజ్ కదా! దాంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీకి 3 ఇయర్స్. అన్ని గవర్నమెంట్ సర్వీస్‌కి ఇచ్చినట్టే దీనికి కూడా ఇచ్చాడండి. అండ్ అలానే మీకు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అన్రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ అయితే 15 ఇయర్స్, ఓబీసీ అయితే 13 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ అండి. ఈ సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌లో 3 కేటగిరీస్ ఉన్నాయి కదా! ఈ 3 కేటగిరీస్‌కి కూడా ఓపెన్ కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటది. దాంతో పాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటదనమాట. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. బట్ మీకు ఫైనల్ మెరిట్ అంతా కూడా మీరు రాసిన కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామ్ మీదే డిపెండ్ అవుతుంది. అండ్ ఈ కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామ్ ఎలా ఉంటదంటే పేపర్ 1, పేపర్ 2 2 ఉంటాయి. పేపర్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. ఈ కమిటీ అనేది ఒక కట్ ఆఫ్ పెడతారు. ఆ కట్ ఆఫ్ దాటి వచ్చిన వాళ్ళందరినీ కూడా పేపర్ 2 కరెక్ట్ చేస్తారనమాట. ఓకేనా? ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన పేపర్ 2 మీద డిపెండ్ అవుతది. అండ్ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటదంటే ఓఎంఆర్ బేస్డ్ గాని, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ గాని ఉంటది. ఎగ్జామ్ మీకు ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్‌లోనే ఉంటదండి. తెలుగులో మాత్రం ఉండదు. ఓకేనా? ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే మీకు 12th స్టాండర్డ్ లెవెల్‌లో ఉంటది. టోటల్‌గా 200 క్వెషన్స్ ఉంటాయి. 2½ అవర్స్ డ్యూరేషన్ ఉంటది. 2 పేపర్స్ ఉంటాయని చెప్పాను కదా! అందులో పేపర్ 1 మీకు 90 మినిట్స్ టైమ్ ఉంటది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండి. 100 క్వెషన్స్ 200 మార్క్స్ అంటే ఈచ్ రైట్ ఆన్సర్‌కి 2 మార్క్. ఇక్కడ మీకు నెగెటివ్ మార్కింగ్ ఉండదు. అండ్ నెక్స్ట్ పేపర్ 2 విషయానికొస్తే పేపర్ 2 అనేది 1 అవర్ డ్యూరేషన్. ఇక్కడ 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈచ్ టీమ్ 50 క్వెషన్స్ ఉంటాయి. ఈచ్ టీమ్ 150 మార్క్స్. అంటే ఈచ్ రైట్ ఆన్సర్‌కి 3 మార్క్స్ అవార్డ్ చేస్తారనమాట. ఇక్కడ మీకు నెగెటివ్ మార్కింగ్ ఉంది. రైట్ ఆన్సర్ 3 మార్క్, రాంగ్ ఆన్సర్‌కి 1 మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది. ఓకేనా? ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. 10 మినిట్స్ టైమ్ 35 వర్డ్స్ పర్ మినిట్. మీకు టైపింగ్ స్పీడ్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫైనల్ మెరిట్ మాత్రం మీరు రాసిన పేపర్ 2 ఎగ్జామ్ మీదే డిపెండ్ అవుతుందనమాట. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. దీనికి కూడా సేమే కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటది. దాంతో పాటు మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందనమాట. ఇది కూడా సేమ్ అండి. స్టాండర్డ్ ఏంటంటే ఓఎంఆర్ బేస్డ్ గాని, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటది. ఇంగ్లీష్, హిందీ 2 లాంగ్వేజ్‌లో ఉంటుంది. 10+2 స్టాండర్డ్‌లోనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. టోటల్‌గా 200 క్వెషన్స్ ఉంటాయి. 2 అవర్స్ డ్యూరేషన్ అనమాట. ఇక్కడ మాత్రం ఓన్లీ సింగిల్ పేపరే ఉంటది. మీకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌లో 2 పేపర్స్ ఉంటాయి. బట్ దీంట్లో మాత్రం ఓన్లీ 1 పేపరే ఉంటది. 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈచ్ స్ట్రీమ్ మీకు 50 క్వెషన్స్ 2 స్ట్రీమ్స్ ఉన్నాయి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే 100 క్వెషన్స్ అనమాట. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఏమో 50 క్వెషన్స్ 50 మార్క్స్. జనరల్ అవేర్‌నెస్ 50 క్వెషన్స్ 50 మార్క్స్. ఇక్కడ రైట్ ఆన్సర్‌కి 1 మార్క్, రాంగ్ ఆన్సర్‌కి 0.25 మార్క్ అనేది పోతుంది. నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. అండ్ ఎవరైతే ఎగ్జామ్‌లో క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎలా ఉంటుందంటే 10 మినిట్స్‌లో మీకు 80 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలన్నమాట. స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది చెక్ చేస్తారు. ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మీకు ఎగ్జామ్‌లో వచ్చిన మార్క్స్ మీద ఫైనల్ మెరిట్ అనేది తీస్తారన్నమాట. ఓకేనా? అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే ఎలా అప్లై చేయాలంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే వెబ్‌సైట్‌లో చూపించాను కదా! లింక్ ఉంటది. దానిపైన క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చనమాట. అండ్ ఫర్దర్‌గా చూసుకుంటే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి డీటెయిల్స్ అని కూడా ఇక్కడ ఇచ్చాడు. ఇవన్నీ చూసి డెఫినిట్‌గా అవకాశం యూటిలైజ్ చేసుకోండి. ఇవన్నీ డీటెయిల్స్. ఇదొక మంచి ఆపర్చునిటీ. అందరూ కూడా అవకాశం యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.